హాయ్ అండి, వెల్కమ్ టు జాగృతి జర్షిని ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే తెలుసు కదా మీకు వరలక్ష్మి వ్రతం వస్తుందని. సో ఏంటంటే రేపే వరలక్ష్మి వ్రతం కదా, అందుకు ఈరోజు నేను అమ్మవారిది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ట్రై చేసినప్పుడు మీకు కూడా ఒక వీడియో చేసి చూపించవచ్చు కదా అని చేస్తున్నాను అనమాట. మేము యాక్చువల్లీ పూజ చేసుకోకూడదు, బట్ ఇది ఎలా తయారు చేయాలి ఏంటనేది ఒక వీడియో తీస్తే మన వ్యూవర్స్కి తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా రేపు చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా అని చెప్పి ఒక వీడియో తీసాను అనమాట. ఇంకో దీనికి కావాల్సిన ఫస్ట్ 2 చెంబులు తీసుకున్నానండి. మీకు ఎంత పెద్దది లేకపోతే చిన్నదన్నా తీసుకోవచ్చు. అండ్ ఇదిగో కర్ర ఉండాలి, నా దగ్గర లేక దాండియా ఆడతాం కదా మనం గుళ్ళో, కోలాటం అవి నేర్పిస్తారు చూడండి. సో ఆ స్టిక్ తీసుకొని దాన్ని ఇంకో ఇలా చూపించినట్టు కట్టేశాను అనమాట. నేను కట్టింది కొంచెం క్రాస్ వచ్చింది, తర్వాత దాన్ని అడ్జస్ట్ చేస్తాను. దీనికి నేనేంటంటే చీర ఫుల్గా కట్టలేదండి, ఓన్లీ ఏంటంటే జాకెట్ మొక్క మాత్రమే తీసుకున్నాను, కొంచెం షైనీగా ఉన్నది అలాంటి జాకెట్ మొక్క తీసుకున్నాను. అదిగోండి వీడియోలో చూసినట్టు ఎడ్జెస్ కట్ చేశాను అనమాట. నేను ఇంకో 3 పిన్నీసులు కావాలి, సో పిన్నీసులు అవి పక్కన పెట్టుకున్నాను. స్కేల్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఐరన్ బాక్స్తో కాకుండా స్కేల్తో కొంచెం ఈజీగా చేసుకోవచ్చు కదా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం పైట్ చెంగు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే చిన్న చిన్న ప్లీట్స్ మీకు కావాలంటే పెద్దవి, నేను అది అమ్మవారిది చిన్నదే కదా అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద ప్లీట్స్ లాగా పెట్టాను. ఒక 4 వచ్చేలాగా, అటొక 4 ఇటొక 4. సో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం చేతితో సాఫ్ట్గా చేసుకుంటే సరిపోతుందండి, ఐరన్ బాక్స్ అది అంత అవసరం లేదు. సో అదిగోండి చూసారు కదా, ఆల్రెడీ మడతలు ఎక్కడెక్కడైతే ఉన్నాయి నేను అక్కడ వచ్చేలా చూసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకు మడతలు అవి పోవు కదా, ఐరన్ కూడా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి అంతా చేసుకుంటున్నాను. ఇందాక మీకు పిన్నీసులు చూపించాను చూడండి, ఆ పిన్నీసులు దేనికంటే ఈ ఫోల్డింగ్ అంతా మనం చేసుకున్న తర్వాత ఎడ్జెస్ పెట్టుకున్నాం అనుకో కదలకుండా ఉంటుందన్నమాట. సారీ ఆర్ బ్లౌజ్ మనం దేంతో అయితే చేసుకుంటున్నామో అది కదలకుండా ఉంటుంది, అందుకే మెయిన్ పిన్స్ తీసుకోమని చెప్పాను అనమాట. అదిగోండి ఫస్ట్ నేను పెట్టుకోవడం అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు ఒక సైడ్ ఎడ్జ్కి ఒక పిన్ పెట్టేసాను. అదిగోండి మొత్తం అన్ని ప్లీట్స్ పట్టాలన్నమాట. మళ్ళీ ఇటు పక్కన కూడా వన్స్ మోర్ ఇంకొక దానికి కూడా సేమ్ అదే యాస్టీస్గా ఇంకొక ప్లీట్ పెట్టేశాను అనమాట. అదిగోండి 2 పిన్స్ పెట్టేశాక సెక్యూర్ అయిపోయింది. ఇప్పుడు స్కేల్తో గట్టిగా అనమాట, మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఐరన్ చేసినట్టు అవుతుంది. ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు లేదా ఐరన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. నా దగ్గర బాక్స్ ఉంది కానీ నేనే చేయలేదు ఎందుకని చెప్పేసి జస్ట్ స్కేల్తో అదిగో నేను అలా రఫ్ చేస్తే చాలండి, స్మూత్గా అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి అమ్మవారిది పెట్టడం స్టార్ట్ చేశాను అన్నమాట. మనం ఇందాక కట్టేం చూడండి, దానికి కరెక్ట్గా మధ్యలో చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా మధ్య పార్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ మన చెంబు ఏదైతే ఉందో దానికి వెనక్కి వచ్చేలాగా చూసుకొని అండ్ మిగతా 2 పార్ట్స్ ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో చివర్లు అవి మన ఫ్రంట్కి రావాలన్నమాట. అండ్ వాటిని మనం తిరిగేసుకొని పెట్టుకుంటే అప్పుడని 2 సమానంగా ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. చూసారా నేను 2 చెక్ చేశాను, వీడియోలో సమానంగానే ఉన్నాయి. సో అదిగోండి అటొకటి ఇటొకటి. ఇప్పుడు మనకి ఆ పిన్స్ అవసరం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎందుకు అది వీడియో పెట్టడం కోసం వీడియోలో బాగా కనిపిస్తుంది కదా అని సో పిన్స్ తీసేసాము. అదిగోండి 2 పిన్స్ తీసాక కుర్చీలు సర్దుకోవాలన్నమాట. మనం పెట్టుకున్నప్పుడు మనకు కుర్చీలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా పిన్స్ అనేవి తీసేసిన తర్వాత సెక్యూర్ చేసుకోవాలి. అదిగోండి నాకు అటొక 3 ప్లీట్స్ వచ్చినాయి చాలు, ఇటు ఒక 3 ప్లీట్స్. అండ్ మనం స్టిక్ ఏదైతే కడుతున్నామో అది కవర్ అయిపోవాలి ఫుల్గా. నాకు మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది స్టిక్తో. సో మనం మెయిన్గా ఏం చేసుకోవాలంటే స్టిక్ అనేది కవర్ అయిపోవాలి కనిపించకుండా అన్నమాట. సో ఇప్పుడు ఆ ఎడ్జ్లో కార్నర్ ఈ ఎడ్జ్లో కార్నర్ 2 ఎడ్జ్లో కార్నర్స్ చూసుకొని దీనికి కూడా చివర్ని అన్నమాట. అదిగోండి సో 2 కలిపి లోపల నుంచి పిన్ పెట్టుకోండి. లోపల నుంచి పిన్ పెట్టుకోవడం వల్ల కనిపించదు అనమాట, బయటన చూసే వాళ్ళకి ఎవరికి లోపల నుండి పిన్ పెట్టినట్టు కనిపించదు అండ్ ఏమీ తెలియదు కూడా, చూడడానికి బాగుంటుంది. అదిగోండి పిన్తో సెక్యూర్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏంటంటే కుర్చీలు సర్దుకోవాలి. అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి చెంబు కరెక్ట్గా ఎక్కడైతే మనం ఫేస్ ఎక్కడైతే పెడతామో అక్కడ కూడా ఒక్కటి జస్ట్ చిన్న పిన్ ఇది కూడా లోపల నుంచి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి జారకుండా ఉంటుంది, ఏంటంటే అక్కడ కనిపించకుండా ఉంటుంది అన్నమాట, లోపల నుండి చెంబు కనిపించకుండా ఉంటుంది. అదిగోండి నేను ఇక్కడ కూడా లోపల నుంచే సెక్యూర్ చేశాను, ఇన్సైడ్ అన్నమాట పిన్ సెక్యూర్ పెట్టాను. అదిగోని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం మెయిన్ ఎప్పుడు ప్లీట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఆ ప్లీట్స్ సరిగ్గా లేకపోతే చూడడానికి అంత అందంగా కనిపించదు కదా అమ్మవారు. మనకు అమ్మవారు అంటే కన్నులు పండగగా కనిపించాలి, కన్నులన్నీ ఆవిడ మీదనే ఉండాలి కదా మన కళ్ళు. సో అదిగోండి ఇక్కడతో మనకి ఈ పార్ట్ ఫినిష్ అయిందన్నమాట. మనం ఏమేం చేసుకున్నారు. సో నేను ఒక అమ్మవారి విగ్రహం కొన్నానండి, సేమ్ ఇప్పుడు మనకు ఫేసెస్ ఏ విధంగా అయితే వస్తున్నాయి అంగో చూసారు కదా, ఫేస్ కొన్నాను. దానికి చూసారంటే మీరు చెవుల దగ్గర కరెక్ట్గా 2 హోల్స్ ఇచ్చాడు, అందులోంచి మనము కట్టుకోవడానికి థ్రెడ్ అనేది తీసుకోవచ్చు. నేను ఆ హోల్స్ ఏంటంటే చౌలీలు పెడదామని అనుకున్నాను అనమాట. చూసారా నా దగ్గర గ్రీన్ ఉన్నది కదా అని చెప్పి సో 2 చౌలీలు తీసాను, నేను తీసి జస్ట్ దానికి అలా పెట్టాను అన్నమాట. చూడండి
ఫేస్కి కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం పెద్దవైనట్టు కూడా ఉన్నాయి, బట్ ప్రాబ్లం లేదు. అమ్మవారు అంటేనే అలా కదా. అదిగోండి పెట్టాక చూసారా ఎంత నిండుదనం వచ్చిందో అమ్మవారి ముఖానికి. చాలా బాగుందండి బాబు, కన్నుల పండగగా ఉంది చూడడానికి. సో మన జ్యువెలరీ, మన దగ్గర ఏ జ్యువెలరీ అయితే ఉన్నాయో మనం అవన్నీ పేరప్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఇంకో ఇది మడతలు పడిపోయింది, సో మడత తీసుకొని హారంలాగా ఫస్ట్ ఇది వేసాను అనమాట కింద వరకు. ఫస్ట్ ఎప్పుడు కింద నుండి మనం వేసుకుంటూ వస్తే ఈజీ అవుతుంది అనమాట. మనుషులకు పైన వేసుకోవచ్చు, బట్ ఇది అమ్మవారి విగ్రహం కాబట్టి ఫస్ట్ అదిగోండి చూడండి వేసాను. ఎంత బాగా కనిపిస్తుందో కదా గ్రీన్ మీద, అసలు చాలా బాగా కనిపిస్తుంది. దీని తర్వాత ఇదిగోండి ఇది ఇంకొకటి, ఇది పెట్టి చూసాను అనమాట. అంటే మనం ఆల్రెడీ విగ్రహంకి ఫేస్ పెడతాం కదా, ఫేస్కి ఏమన్నా అడ్డొస్తుందా ఏంటా అని చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేశాను అనమాట. మళ్ళీ పైకి కిందకి అడ్జస్ట్ చేశాను మీరు చూసుకుంటే. దీని తర్వాత మళ్ళీ ఇంకొక చైన్ వేసాను అన్నమాట. అదిగోండి ఫేస్ చూసుకున్నాను, ఫేస్ పెట్టి చూసుకున్నాను, కొంచెం ఇదిగా ఉందని చెప్పి మళ్ళీ ఏం చేస్తానంటే దాని తర్వాత అది కొంచెం అడ్జస్ట్ చేశాను అనమాట. మన హారాలు ఏవేవైతే వేసుకోవాలో అవన్నీ ముందు మీరు ఇలా ఫేస్ పెట్టుకొని చూసుకుంటే ఏంటి తెలుస్తుంది మీకు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి అని. దాని తర్వాత చిన్నది ఒక డాలర్ లాంటిది ఉంటే అది వేసాను. అదిగోండి సో కనిపిస్తుంది కదా మీకు. ఆ మూడు నేను అట్లా వేస్తాను అనమాట. వేసాక ఇప్పుడు మనం ఫేస్ పెట్టుకోవాలి. నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపించలేదు, కానీ నేను ఏంటంటే చెవులకి చంపసవరాలు కూడా పెట్టానండి. అంటే మ్యాటిల్ పైకి పెట్టుకునే చంపసవరాలు అంటే వెనక్కి పెట్టుకుంటారు చూడండి, అవి కూడా పెట్టాను. మీకు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఐడియా రాలేదు, తర్వాత ఐడియా వచ్చింది చూసి అయ్యో కన్నాలు ఎలాగో ఉన్నాయి కదా, ఇవి పెట్టుకుంటే బాగుంటుంది కదా చంపసవరాలు, అమ్మవారు ఇంకా నిండుగా కనిపిస్తారు కదా అని. సో నేను ఆ విధంగా ట్రై చేశాను. అది చంపసవరాలు కూడా పెట్టాను అన్నమాట. అదే కాకుండా ఇంకా చూసాను, నేను ఇంకేమన్నా పెడదామని ట్రై చేశాను, బట్ వీటితోనే అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు. నాకైతే మాత్రం నిజంగా చాలా కన్నుల పండగగా కనిపిస్తున్నారు. మీరు అదిగొని చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది వీడియో కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. పక్కన చంపసవరాలు కూడా పెట్టాను. ఇంకా నా దగ్గర ఉన్న నగలతో వేరప్ చేస్తాను అనమాట అమ్మవారిని. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వీడియో చూపిస్తాను, అందులో మీకు చంపసవరాలు ఎలా పెట్టాను ఏంటనేది మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా క్లియర్గా వీడియో అంతా పెట్టాను అన్నమాట. అందులో చూద్దరు కానీ మీరు కనుక ఈ విధంగా చేసుకుంటారా, చేసుకొని ఉంటే కనుక నాకు కమెంట్ చేసి చూపించండి అమ్మవారిని మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారో ఏంటో. సో దాన్ని బట్టి నేను కూడా ఏమన్నా తప్పులు చేసినా ఏమన్నా మిస్టేక్స్ చేసినా నెక్స్ట్ టైం క్లారిటీగా చేసుకుంటానన్నమాట. అదిగోండి చోలీలకి నేను చంపసవరాలు పెట్టాను అన్నాను కదా, అదిగోండి చంపసవరాలు పెట్టాను. అది ఎలాగంటే మరి అమ్మవారికి పైకి పెడితే పైకి వెళ్ళిపోతాయి కదని వెనకాతలు ఏదైతే చెంబు ఉందో ఆ చెంబుకి కనెక్ట్ చేశాను అనమాట. వీడియోలో చూడొచ్చు మీరు. ఈ విధంగా ట్రై చేశాను, ఫస్ట్ టైం ట్రై చేశానండి. నేను ఏమైనా తప్పు చెప్పుంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కూడా చెప్పండి. అండ్ అమ్మవారికి బాగా పూజ చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఇదే కోరుకునేది. మీరు కూడా అదే కోరుకోండి. ఎందుకంటే అందరిలో మనం ఉంటాం కాబట్టి. సర్వేజన సుఖినో భవంతు.